గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ సీబీఐ కోర్టులో ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు అందాయని ఆయేషా మీరా తల్లి చంబాద్ బేగం తెలిపారు. ఇక 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. మళ్లీ సత్యంబాబుపై కేసు పెట్టి తమను అభిప్రాయం అడగడమేంటని ప్రశ్నించారు. కేసు విచారణ ముగిసిందని జూన్లోనే సీబీఐ సీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకి ఇచ్చింది. రిపోర్ట్ కాపీలను తమకివ్వకుండా కేసు గురించి అభిప్రాయం చెప్పమంటే ఎలా తెలియజేస్తామని ఆయేషా మీరా తల్లిదండ్రులు వాపోయారు. జూన్ 20వ తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు హైకోర్టు కానీ సిబిఐ కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. జూన్ 20వ తేదీన ఇప్పుడు 6వ తేదీన సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటీస్ పంపించి పోలీసుతో పంపించారు. అందులో ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఇదిగో ఈ కేసులో ఇతనున్నాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. మీరు ముగిసిపోయిందని చెప్పి 3 నెలల ముందే చేసేశారు. మళ్ళీ ఆ నోటీసులో ఆ వ్యక్తి పేరు తీసుకురావటం ఏంటని మాకు అర్థం కావట్లా. రికార్డులు ఏముంది, ఆ కాపీలో ఏముందో మాకు తెలియకుండా మేము అభ్యంతరం ఎలా తెలుపుతామండి? ఎలా తెలపగలం? మీరు మా కాపీ ఇచ్చారా? కంపల్సరిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా జవాబుదారీ అవ్వాలండి. ఎందుకంటే ఈ కేసు ప్రభుత్వం ద్వారా మేము సిబిఐకి వెళ్ళటం జరిగింది. నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఆ పేరు ఎందుకు పెట్టాలి? మేము కాదు 100% అది కాదు అని చెప్పి మేము జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే చెప్పాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి పేరు చెప్పటం, ఆ సెక్షన్స్ వేయటం. మరి మా పాప పార్ట్స్ తీసుకెళ్లారు, 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేశారు. మేము మతాన్ని కూడా వ్యతిరేకించి గవర్నమెంట్ అది సిబిఐకి సహకరించాం. ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా హత్య కేసు మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఆయేషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పేర్కొన్న నేపథ్యంలో దానిపై కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తు ముగిసిందంటూ కోర్టుకి నివేదిక సమర్పించిన తర్వాత ఇప్పుడు విచారణకి రావాలని నోటీసులు ఇవ్వటం ఏంటంటూ కూడా వాళ్ళు సిబిఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే సిబిఐ దర్యాప్తు సంబంధించిన వివరాలు తమకి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు దర్యాప్తు ముగిసిన దానికి తమను ఎలా పిలుస్తారంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో సిబిఐ ద్వారా కూడా మాకు ఆయేషా మీరాకి న్యాయం జరగలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి తమ విషయంలో కూడా స్పందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి సిబిఐ ఇచ్చిన నోటీసులకు విచారణకి హాజరవుతారా లేదనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.